हरिः ओम्। वाङ्मे मनसि प्रतिष्ठिता, मनो मे वाचि प्रतिष्ठिता, प्रतिष्ठित आविराविर्मयेधि वेदस्य माणी स्तः। श्रुतं मे मा प्रहासीः अनेन गीतेन, अहोरात्रान् सन्दधामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम्। ॐ शान्ति शान्ति शान्तिः। ఓం ఓం నమస్తే అండి. నమస్తే అండి. అందరికీ నమస్తే, ధన్యవాదాలు. ఇంకోసారి అవతు వక్తారం 2 సార్లు. ఓకే. మేడం, అవతు వక్తారం నేనేం చెప్పాను? అంతే చెప్పారు, ఇంకోసారి చెప్పాలంతే 2 సార్లు. ఓకే, ఆహాహా, ఓకే. యా. సరే మేడం. ఓకే. ఇక్కడ మనకి సార్వధాతుక ప్రత్యయాలు ఏమో చూసుకున్నాము. నిన్నటి నుండి ఆర్ధధాతుక ప్రత్యయాలను మొదలు పెట్టుకున్నాము కదండి. ఆర్ధధాతుక ప్రత్యయాలను మనము మొదలు పెట్టుకున్నాము. ఓకే. ఈ ఆర్ధధాతుక ప్రత్యయాలలో ఏం చెప్పాము? ఆర్ధధాతుకం శేష అని చెప్పుకున్నాం కదండి. ఆర్ధధాతుక ప్రత్యయాలలో ఆర్ధధాతుకం శేష అంటే ఈ 3వ అధ్యాయంలో ఉన్నటువంటి ప్రత్యయాలన్నీ కూడా ధాతువుకి సంబంధించిన ప్రత్యయాలు. అయితే ఈ మొత్తం వచ్చే ప్రత్యయాలన్నీ కూడా ధాతువుకి సంబంధించినవి. అయితే మనం ఇక్కడ కొన్ని చెప్పుకున్నాము. ఏమని? 3, 1, 1 నుండి కండ్వాదిభ్యో యక్ 27 వరకు ఈ సూత్రాలు ఇవేవైతే ఉన్నాయో ఈ ప్రత్యయాలు, వీటికి వచ్చేటువంటి ప్రత్యయాలు, ధాతువు చేత వచ్చే ప్రత్యయాలు, ఈ ప్రత్యయాలు ఏవైతే ఉన్నాయో ఈ సూత్రం నుంచి ఈ సూత్రం వరకు వచ్చే ప్రత్యయాలు ఏవైతే ఉన్నాయో అవి ధాతువు చేత వస్తాయి, ప్రాతిపదికల చేత కూడా వస్తాయి అని చెప్పుకున్నాం అక్కడ. అయితే ఇక్కడ తృతీయ అధ్యాయంలో సూత్రము 3, 1, 1 అదే సూత్రము అంటే ప్రత్యయ. ప్రత్యయ అనేది సూత్రం. అక్కడ ఏం సూత్రం ఉంటుంది? ప్రత్యయ. మనం అన్ని ప్రత్యయాలు ఎక్కడ పెడతాం? ప్రత్యయ అనే సూత్రం చెప్పుకొని ఇది ప్రత్యయము అని చెప్పుకుంటాం కదండి, అవునా కదా? సో ప్రత్యయ అనే సూత్రము 3, 1, 1. అక్కడి నుంచి కండ్వాదిభ్యో యక్, మనకి ధాతుపాఠం ఏదైతే ఉందో ఆ ధాతుపాఠంలో చివరిగా కండ్వాది గణం అని ఉంటుంది. అందులో కొన్ని శబ్దాలు ఉంటాయి. ఆ శబ్దాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో అవి వాటికి వేరే ప్రత్యయాలు కలిస్తే అవి ధాతువులు అవుతాయి అన్నమాట. ఓకే. కండ్వాది ఉన్నటువంటి వాటికి యక్ అనే ప్రత్యయం వచ్చేసి అది ధాతువు అవుతుంది. ఓకేనా? అవే నామధాతువులు. ఓకే. సో నామధాతువులు అంటే ఏంటిది? ఈ నామ శబ్దాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ ప్రత్యయాలు కలపాలి. ఏ ప్రత్యయాలు? 7 రకాల ప్రత్యయాలు. ఈ సనాది ప్రత్యయాలు 12 ఉన్నాయి కదా, అందులో 7 రకాల ప్రత్యయాలను కలిపితే అన్నీ కూడా ధాతువులైపోతాయి. ఓకే. సో ఇక్కడ మనం చెప్పుకున్నది ఏంటి? 3వ అధ్యాయము 1వ పాదము 1వ సూత్రము అది ప్రత్యయ. ఆ సూత్రము నుంచి కండ్వాదిభ్యో యక్ 3, 1, 27వ సూత్రం వరకు. ఓకే. 3, 1, 1 నుంచి 27వ సూత్రం వరకు ఏమున్నాయి? ఆ ప్రత్యయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ధాతువు చేత వస్తాయి, ప్రాతిపదికల చేత కూడా వస్తాయి అని చెప్పుకున్నాము. తర్వాత ఈ 28వ సూత్రము నుంచి 27 వరకు ఇవి 2 చెప్పుకున్నాము. 28 నుంచి 117 వరకు ఆ 28వ సూత్రం ఏంటి? గుపూధూప విచ్చిపణిపణిభ్య ఆయః. ఈ సూత్రము నుంచి ఛందస్యుభయథా 117 ఆ సూత్రం వరకు వచ్చే ప్రత్యయాలన్నీ కూడా అవి దేంతో వస్తాయంట? ధాతువుసే, ధాతువు చేతనే వస్తాయి. కేవలం ధాతువు చేతనే వస్తాయి. ఓకే. ఏవవి? 28 నుంచి
నాలుగవ పాదము 117 వరకి. ఓకే, మూడవ అధ్యాయము 1వ పాదము 28 నుంచి 4వ పాదము 117 అంటే చివరి సూత్రం వరకి. ఇదే చివరి సూత్రం అన్నమాట. 3వ అధ్యాయంలో చివరి సూత్రం వరకి ఏం చెప్పాలి? 3వ అధ్యాయము 1వ పాదము 28వ సూత్రం నుంచి చివరి సూత్రం వరకు, చివరి పాదం 3వ అధ్యాయం మొత్తం కంప్లీట్గా అన్నమాట. ఆ చివరి సూత్రం వరకు వచ్చేటువంటి ప్రత్యయాలు దేంతో వస్తాయంట? కేవలం ధాతువుతో వస్తాయి. ఓకేనా? ప్రాతిపదికలతో రావు అని చెప్పుకున్నాం ఇక్కడ. ఓకేనా? ఇంతవరకు క్లియరా? రాసుకోండి. 3 1 1 3 జస్ట్ మీరు రాసుకున్నారు, కానీ ఇప్పుడు ఇంకా సింపుల్గా రాసుకోండి. నుండి 3 1 27 వరకు ధాతు ప్లస్ ఏంటి? ప్రాతిపదికలతో వస్తాయి. ఓకే, నెక్స్ట్ రెండవది ఏంటిది? ధాతు ప్లస్ ప్రాతిపదికలతో. రెండవది ఏంటి? 3 1 28 నుంచి 4 117 వరకు జస్ట్ ధాతువులతోనే వచ్చే ప్రత్యయాలు. ఓకే, జస్ట్ ధాతువులతోనే వస్తాయి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏం చెప్పారు? జో ప్రత్యయ సూత్రమే ధాతు. సో ఇది కేవల్ ధాతు సే లగేగా అయిపోయింది అది. తర్వాత ఇంకా కొన్ని గుపూధూప విచ్చి పని పనిభ్య ఆయ సూత్రం నుంచి छंदस्युभयथा तक जो भी प्रत्यय कहे गए हैं वे तिंग शित है. ధాతు చేత వచ్చాయి అంటే ఏమన్నాము? తింగ శక్తులు. తర్వాత అవి సార్వధాతుకాలు అవుతాయి. ఆ తర్వాత తింగ శక్తి నహి హే తో ఆర్ధధాతుకాలు అవుతాయి. అర్థమైందండి? ధాతువు చేత వచ్చే ప్రత్యయాలు ఏంటివి? తింగ ప్రత్యయాలని, కృత్ ప్రత్యయాలని చెప్పుకున్నాము. అయితే తింగుకి ఇంకా షిత్తు కూడా తోడైతే ఏం చెప్పాము? సార్వధాతుకం. ఓకే, ఈ సార్వధాతుక ప్రత్యయాలు వస్తాయి. తర్వాత ఇవి షిత్తులు ఎక్కడెక్కడ ఉంటాయి? తింగుల్లో ఉంటాయి, కృత్తుల్లో ఉంటాయి. తింగుల్లో అంటే దానికి కావాల్సినటువంటి తోడు కావాల్సినటువంటి ప్రత్యయాలు, అవి వికరణ ప్రత్యయాలు. ఓకే, సో వికరణంలో ఏముంటాయి? షిత్తులు ఉంటాయి. ఓకే, సో కృత్తుల్లో షిత్తులు ఉంటాయి. కాబట్టి సో ఇప్పుడు తింగ్ షిత్ ఈ రెండు సార్వధాతుకాలు అవుతాయి. అవి కాక తింగ్ షిత్ కాకుండా మిగిలినవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆర్ధధాతుకాలు అవుతాయి. సో ఇప్పుడు కేవలం ధాతువుతోనే వస్తాయని చెప్పుకున్నాము. 3 1 28 నుంచి 4 117 వరకు ఏం చెప్పుకున్నాము? జస్ట్ ధాతువులతోనే వస్తాయి అన్నప్పుడు మరి ఆ ప్రత్యయాలను ఏమని చెప్పుకోవచ్చు అంటే తింగు శక్తులు అయితే సార్వధాతుకం అని చెప్పొచ్చు. తింగు శక్తులు కాకుండా ఉంటే అర్ధధాతుక ప్రత్యయాలని చెప్పవచ్చు అని అంటున్నారు ఇక్కడ. ఇంతవరకు మనం నిన్న చూసుకున్నాము కదండి. ఇప్పుడు ఈ రోజటి పాఠం ఇక్కడ నుంచి స్టార్ట్. చెప్పండి. ఈ తింక్షిత్తులు ఇక్కడ మనము 3వ అధ్యాయం 1వ పాదం 28 నుంచి 4 ఎండ్ వరకు అనమాట. 3వ అధ్యాయం చివరి దాకా. ఓకే, అదే 117వ సూత్రం, థర్డ్ ఎండ్. తింక్షిత్తులు అవి కృత్తులు చెప్తాను వినండి. సో ఇప్పుడు థర్డ్ ఎండ్ వరకు ఉండే ప్రత్యయాలు ఏమన్నాం? జస్ట్ ధాతువులతోనే వస్తాయన్నాం. అవునా? ధాతువుతో వచ్చే ప్రత్యయాలు మాత్రమే అని చెప్పుకున్నాం కదా. సో మరి ధాతువుతో వచ్చే ప్రత్యయాలు ఎన్ని రకాలని చెప్పుకున్నాం మనము? తింగు ప్రత్యయాలని, కృత్ ప్రత్యయాలని, రెండు కదా. అవునా? తర్వాత ఈ సార్వధాతుక ప్రత్యయాలని చెప్పినప్పుడు ఏమన్నాము? తింగని, వికరణ ప్రత్యయాలని, కృత్ అని ఫస్ట్ తింగ్, తర్వాత కృత్ అని చెప్పుకున్నాము. ఆ తర్వాత మూడవది ఇక్కడ రాద్దాము, ఇంకోటి ఏంటి? వికరణ. ఈ వికరణ అనేది ఎక్స్ట్రా అనేది ఏమీ కాదు అని చెప్పుకున్నాం కదా. కాకపోతే మనకి డివిజన్ కోసం దాంట్లో ఏమన్నాయి దీంట్లో ఏమన్నాయి తెలుసుకోవడానికి కోసం జస్ట్ డివైడ్ చేసుకున్నాం అంతే. డివైడ్ చేసుకున్నాం. ఓకేనా? డివైడ్ చేసుకున్నాం. సో ఇప్పుడు తింగులు అన్నాము. అవునా? సో ఈ తింగులు వికరణాలు, వాటిల్లో తింగుల్లో చాలా రకాల తింగులు ఉన్నాయి.
దేంతో ఉన్నాయి? అచ్చుతో ఉన్నాయి, హల్తో ఉన్నాయి. అలా చూసుకున్నాము డివిజన్లో. తర్వాత వలాదులు చూసుకున్నాము, జలాదులు చూసుకున్నాము అందులో. అవునా? జలాదులు, వలాదులు కదండి. తర్వాత ఈ వికరణంలో వచ్చేసరికి ఏముంది? అన్ని షకారంతో ఉన్నాయి ఆల్మోస్ట్. ఓకే,ష్నా,ష్నమ్,ష్నా,ష్నమ్, తర్వాత షప్, షా, తర్వాత షన్, ఇలాగున్నాయి. అన్ని షా 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 కనిపిస్తున్నాయి. ఒక్కదానికే ఉకారం ఉంది. ఓకే, దేనికది? కరోతి. ఎక్కడ వచ్చింది అది? తనాది క్రీభ్య ఊహు. తనాది క్రీభ్య, తనాది గణం అన్నమాట. తనాది క్రీభ్య ఊహు అన్నాం అక్కడ. అవునా? సో తనోతి వచ్చింది. తనోతి ఎలా వచ్చింది అక్కడ? ఉకారం అన్నమాట. అది తన్ అనేది ధాతువు. అది తను విస్తారే. ఓకే, విస్తరించడం, స్ప్రెడ్ అవ్వడం. సో తన్ అనే ధాతువుకి ఊకారం కలపడం వల్ల వచ్చింది. అయితే సరే, అక్కడ ఊ ఉంది, మనకి షా కనిపించట్లేదు కదా. సో అట్లాగా మొత్తం షాతో ఉన్నవి చాలా ఉన్నాయి. అయితే ఆ షాతో ఉన్నటువంటి ప్రకారం అంటే షా అంటే అదేమైపోయింది, దానికి ఇత్ అని పేరు పెట్టారు కాబట్టి షిత్. ఓకే, తింగులు షిత్తులు కలిపితే ఏమన్నాము? సార్వధాతుకం అన్నాము కదండి. ఈ సార్వధాతుకం కాకుండా మిగిలినవన్నీ కూడా ఆర్ధధాతుక ప్రత్యయాలు. ఓకేనండి. ఇందులో 28 నుంచి 3/3 ఎండ్ వరకు ధాతువుతో వచ్చే ప్రత్యయాలని చెప్పుకున్నాం కదా. సో మరి ధాతువుతో వచ్చే ప్రత్యయాలు ఎన్ని రకాలు? ఈ తింగ్, కృత్, వికరణం. అవునా? వికరణాన్ని పక్కన పెట్టండి, ఇది ఎక్స్ట్రా ఏం కాదు, కాకపోతే చెప్పాను కదా. సో అట్లా అయితే ఇప్పుడు తింగుల్లో, కృత్తుల్లో అని చెప్పుకున్నాము. అయితే మరి దాంట్లో కూడా మళ్ళీ 2 రకాలు ఉన్నాయి, సార్వధాతుక ప్రత్యయాలని, ఆర్ధధాతుక ప్రత్యయాలని కదా. అవునా కదా? అవును. సో మరి కృత్తులన్నీ కూడా ఆర్ధధాతుకలు అవుతాయా? అవుతాయి, ఖచ్చితంగా అవుతాయి. మరి ఆర్ధధాతుకం అంటే కృత్త కాదు, ఇంకా ఎక్స్ట్రా ఉంది. అవునా? అదొకటే కాదు, ఇంకా ఉంది. అర్ధధాతుకం అంటే కృత్ ఒకటే కాదు, ఇంకా ఉంది కదా. సో కృత్తుల్లో ఏమొచ్చాయి? అన్ని రకాల ప్రత్యయాలు వచ్చాయి. అన్ని రకాల సార్వధాతుకాలు అవుతాయా? అన్ని ఆర్ధధాతుకాలు అవుతాయా? అవుతాయి. అన్ని ఆర్ధధాతుకాలే. కృత్తులు అంటే ఏంటి? ఆర్ధధాతుకాలే. మరి అన్ని అవుతాయా? కొన్ని షిత్తులకి కాదని చెప్పుకున్నాము. అవునా? షిత్తులకి ఏమని చెప్పుకున్నాము? సార్వధాతుకం. షిత్తుల్ని వదిలేసి ఈ కృత్తుల్లో కూడా షిత్తులు ఉంటాయి. అవునా? అషిత్తులు. షకారం ఎత్తైనటువంటి ప్రత్యయాలు మనం ఎన్ని చెప్పుకున్నాము? 8 చెప్పుకున్నాము కదండి. అవును. సో అవి పోగా 8, 9? 9 ఉన్నాయి కదా. సో కృత్తుల్లో షిత్ అయినటువంటివి 9 ఉన్నాయి. ఆ 9 తీసేయండి. 150 అని చెప్పుకున్నాం కదా. 150లో నుంచి 9 తీసేయండి. 141. అవేంటివి? ఆర్ధధాతుక ప్రత్యయం, ప్రత్యయం, ఆర్ధధాతుకాలు, కృత్తులు. సో అదనమాట. క్లియర్ అండి? అంటే అషిత్తులు అనొచ్చా? అషిత్తులు అనొచ్చా? అషిత్ కూడా అనొచ్చు, కాకపోతే అషిత్ అంటే మళ్ళీ వేరే సూత్రాలు వస్తాయి. ఆర్ధధాతుకం అని చెప్పుకోవాలి. ఓకే, అషిత్ అని పేరు పెడితే మళ్ళీ వేరే వస్తుంది, వేరే సూత్రం పైకి రావాలి. కృత్తు ప్లస్ అషిత్తులు అనొచ్చా అని అడుగుతున్నా. అన్ని అనొచ్చు, అన్ని అనొచ్చు. అక్కడ కృత్తు ప్లస్ అషిత్ అనరాదు, జస్ట్ కృత్తు ప్రత్యయాలు అంతే. ఓకే, సో ఇప్పుడు ఈ కృత్తు ప్రత్యయాలకు ఏమేం పేర్లు ఉన్నాయి చూడండి. అషిత్, షిత్ కానిదే అందులో లేదు, అట్లా కాదు. సో వినండి, ఇక్కడ కృత్తు ప్రత్యయాలకు ఏమని పేరు? ఆర్ధధాతుకాలని పేరు. ఓకే, ఇంకేం పేరు? ధాతువు చేత వచ్చే ప్రత్యయాలని పేరు. అతింగులని పేరు. కృత్తులకు అతింగ్ అని పేరు, తింగులు కానివి. అవునా? ఇంకా సార్వధాతుకము ఇందులో ఉన్నది, షిత్తులున్నాయి. అర్థమైందా? కాబట్టి ఆ షిత్తులకి సార్వధాతుకం అని పేరు. అవునా? షిత్తులు సార్వధాతుకాలు. కానీ ఇది మొత్తం కంప్లీట్గా రాదు, సగమే వస్తుంది. కాబట్టి దానికి అది పేరు పెట్టినట్టుగా చెప్పరాదు. అది అర్థమైందా? రెండు ఉన్నాయి అక్కడ. అమ్మా ఎవరంటున్నారు?
అంటే కృత్ అంటే ఆర్ధధాతుకం అని, లేకపోతే ధాతువుల చేత కానీ తింగుల చేత కానీ కదా. అట్లా చెప్పొద్దండి, అట్లా చెప్పొద్దు. కంప్లీట్ గా ఉన్నది చెప్పాలి. కంప్లీట్ గా ఏంటి? అర్ధధాతుకాలవి. ఓకే. ఓకే. సో ధాతువు చేత వచ్చే ప్రత్యయాలు ఆ తింగు ప్రత్యయాలు అంతే. ఓకేనా? సో దాంట్లో స్పెసిఫైడ్ ఏంటి? షకారం ఎత్తైతే షిత్తన్నం. సో దానికి ఎవరు తీసుకున్నారు? సార్వధాతుకం తీసేసుకుంది. అప్పుడేమైనాయి? 141 ప్రత్యయాలు ఏవైతే ఉన్నాయో అవి ఇవన్నీ. అర్థమైందా? కృత్తుల్లో ఉన్న 141 ప్రత్యయాలను ఏమంటారు? ఆర్ధధాతుకాలు. ధాతువు చేత ఆర్ధధాతుక వచ్చే ప్రత్యయాలు ప్రత్యయాలు. అతింగ ప్రత్యయాలు. ఓకేనా? క్లియరా? ఓకే. సో ఇప్పుడు తింగుల్లో ఏమేమి వస్తాయి? జస్ట్ తింగులే ఉంటాయి, ఇంకా వాటికి ఏం లేదు. ఓకే. మరి శక్తులు అని అంటే ఏమైంది? వికరణ ప్రత్యయాలలో షకారం ఎత్తైనటువంటివి పోయినాయి, ఇంకొకటి ఊ మిగిలింది అందులో. ఓకే. తర్వాత కొన్ని లుక్ అయిపోయినాయి, కొన్ని స్లూ అయిపోయినాయి. అర్థమైందండి? అవును. కాబట్టి మొత్తం 10 గణాలైనా కూడా ఉన్నవన్నీ 6 ప్లస్ ఇది ఒకటి 7 అయినాయి. మళ్ళీ 3 ఏమైనాయి? మూడింటిలో అదాది గణంలో ఒకటి లుక్ అయింది, ఒకటి స్లో లేదు, ఇంకోటి ఏంటి? జుహోద్యాది గణమే స్లోది. అది అయిపోయింది, 2 అయిపోయినాయి, 8 వచ్చాయి. మూడవది ఏంటిది? ఓహో పెట్టాను కదా అక్కడ. 3 పోతే 7 సరిపోయినాయి కదండి. 8 వచ్చాయి, 9 వచ్చాయి. 8 అనుకున్నాం నిన్న. కాదు, మొత్తం ఉన్న ప్రత్యయాలు ఎన్ని ఉంటాయమ్మా గణాలకి? సరే అదంతా కాదు, కానీ ఇదంతా చెప్తుంటే వేరే వాళ్ళకి అర్థం కాదు. సరే ఇక్కడ చూడండి, ఇది ఉంది కదా ఇంతవరకు. ఇది మొత్తం కంప్లీట్ అర్థమైందా? సార్వధాతుకాలు, ఆర్ధధాతుకాలు. సార్వధాతుకాలని 3 భాగాలు చేశారు. ఒకటి తింగని, తర్వాత కృత్ అని, ఆ తర్వాత వికరణం అని కదా. క్లియర్ ఇది? తర్వాత ఆర్ధధాతుకాలు ఏంటి? ఇవి కానివి, శేషం. ఆ శేషంలో ఏమొస్తాయి మరి? అవన్నీ ఎక్కడున్నాయి ఆ శేష ప్రత్యయాలు అంటే 141. శేష ప్రత్యయాలు ఎన్ని? 141. అర్థమైందా? 141 ఏంటివి ఎక్కడున్నాయి? కృత్తుల్లో ఉన్నాయి. అవి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయి? ఇక్కడ 28వ సూత్రం నుంచి 3:1 28 నుంచి 4వ అధ్యాయము లైక్ 3వ అధ్యాయము చివరి వరకు, ఎండ్ వరకు. ఓకే. 3rd చాప్టర్ ఎండ్ వరకు. ఓకే. సో ఉన్నవన్నీ కూడా కృత్తులు. ఆ కృత్తులే ఏమని పేరు? కృత్తుల్లో ఈ 141కి ఆర్ధధాతుకం అని పేరు. ఓకే. క్లియర్? ఓకే. సో ఇప్పుడు కొన్ని ప్రత్యయాలు మాత్రం प्रातिपदिकों से लगाए जाते हैं. उन प्रत्ययों की ना तो सार्वधातुक संज्ञा होती है ना ही आर्धधातुक. కొన్ని ప్రత్యయాలు మాత్రము ప్రాతిపదికలతో వస్తాయి. ఓకే. కొన్ని ప్రత్యయాలు మాత్రం ప్రాతిపదికలతో వస్తాయి. ప్రాతిపదికలు అంటే ఏంటి? ఇప్పుడు రామ అనే శబ్దం తీసుకున్నాను. రామ అనే ప్రాతిపదికమేనా? ప్రాతిపదికమే. అయితే ఇప్పుడు దాంతోని ఒక ప్రత్యయం వచ్చింది, సన్ అనే ప్రత్యయం వచ్చింది, లేదా క్విప్ అనే ప్రత్యయం వచ్చింది, లేదా క్యచ్ అనే ప్రత్యయం వచ్చింది. సో ఈ ప్రత్యయాలకి ఏమి? కొన్ని ప్రత్యయాలకి సార్వధాత సంజము ఉండదు, తర్వాత ఆర్ధధాతుక సంజకము ఉండదు. అర్థమైందా? క్లియరా? అంతే. సో కొన్ని ప్రత్యయాలు ఉన్నాయి చూడండి, అందులో ఉన్నటువంటి ప్రత్యయాలలో ప్రాతిపదికలతో వస్తే వాటికి ఆర్ధధాతుకం కానీ సార్వధాతుకం కానీ సంజ్ఞ అనేది ఉండదు, పేరు ఉండదు. అర్థమైందా? ఇప్పుడు इसीलिए 311 से लेकर 3127 तक सूत्रों में आए हुए प्रत्ययों को पहचानने में बहुत सावधानी रखना चाहिए. ఇక్కడ మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏంటో చెప్తున్నారు, వినండి. ఓకే. సో తృతీయ అధ్యాయంలో మనకి ప్రథమ పాదంలో ఈ మొదటి సూత్రం ఏమన్నామో ప్రత్యయ.
అంటే ప్రత్యయము అని చెప్తుంది. ఏది ప్రత్యయం అంటాము? ఏదైతే 3వ అధ్యాయములో 1వ పాదములో 1వ సూత్రములో చెప్పినటువంటిది ఏదైతే ఉందో ఇక్కడ నుంచి ప్రత్యయాలు స్టార్ట్ అవుతాయి. అర్థమైందా అండి? అక్కడ స్టార్ట్ అవుతుంది. మరి ఆ ప్రత్యయం ఎక్కడ పెట్టాలి? పరశ్చ అనేది 2వ సూత్రం. ఇది 1వ సూత్రము, ఇది 2వ సూత్రం. ఓకే, తర్వాత ఇంకా ఏమంటున్నారు? తృతీయ అధ్యాయంలో ప్రథమ పాదములో గుప్తిజ్కిద్భ్య సన్, అది 4వ సూత్రం. ఓకే, 1వ సూత్రం 2వ సూత్రం ఏంటో మీకు అర్థమైంది. ఓకే, ఇప్పుడు 3వ సూత్రం ఏం చెప్పుకున్నాము? 3వ సూత్రంను ఏమన్నారు ఒక్కసారి చూడండి. 3వ సూత్రం ఏముందో సూత్ర పాఠంలోకి వెళ్ళి 3వ సూత్రం చూడండి. 3వ అధ్యాయంలో 1వ పాదంలో 3వ సూత్రం ఆద్యుదాత్తశ్చ అని ఉంది. ఆది ఉదాత్తము. ఈ ప్రత్యయములో ఆదిగా ఉన్నటువంటిది ఏమవుతుందట? ఉదాత్తం అని చెప్తున్నారు. ఓకేనా? ఆది ఉదాత్తం. సో అయితే ఇప్పుడు మనకి ప్రత్యయం ఉంది. ధాతువుతో వచ్చే ప్రత్యయాలలో మనం ఫస్ట్ ఏం చెప్పుకున్నాము? అక్కడ ఏమొస్తాయి? ఏమంటారు? ఉదాత్తము అంటాం ఆదిగా వచ్చే ప్రత్యయాన్ని. ఓకే, ధాతువుల చేత ఏమేమి వస్తాయి అన్నాం? తింగు ప్రత్యయాలు, కృత్య ప్రత్యయాలు. ఓకే, సో ఇప్పుడు తా ప్రత్యయం ఉంది. ఇదేంటిది? అది కృత్ ప్రత్యయం. సో దాంట్లో ఆదిగా ఉన్నది ఏంటంట? ఉదాత్తము. మరి ఇందులో అచ్చు ఎక్కడుంది? అచ్చులకి మాత్రమే స్వరాలు ఉంటాయి. ఇక్కడ అచ్చు ఎక్కడుంది? ఆదిలోనే ఉంది. అచ్చు ఎక్కడుందో తాలో చెప్పండి. ఉంది అచ్చు అంతంగా. తకారములో అంతము అదంతా వద్దు. ఎక్కడుంది అంటే ఇక్కడ తకారములో ఉన్నటువంటి అకారం కదా. సో ఇది అయితే ఈ తకారములో ఉన్న అకారము అక్కడ ఆది అచ్చువా లేకపోతే అంత్య అచ్చా? అది అంత్య అచ్చు. ఎలా తెలుసు మీకు అంత్యమని? అంటే ప్రత్యయానికి చివరిగా ఉంది కాబట్టి ఆహా, అంత్య అచ్చు. అట్లా కాదు. ఇక్కడ ఉన్న అచ్చుల్లో అది ఆది అచ్చు. ఇప్పుడు అచ్చులు ఎన్ని ఉన్నాయి అందులో? ఒకటే ఉంది, అది తాలో ఉన్న అది ఆది మరి అచ్చే అవుతుంది కదా. ఒకటే అచ్చు ఉంటే మరి ఆది అంతం ఎలా చెప్పగలుగుతారు మీరు? చెప్పలేం. అది అర్థమైందా? ఒకే అచ్చు ఉంటే ఆది అచ్చని అంత్య అచ్చని ఎలా చెప్పగలుగుతారు? ఆ అచ్చు ఎక్కడుంది అంటే అంతంగా ఉంది అంటాం. అర్థమైందా? అదే ఆది అచ్చు అదే అంత్య అచ్చు అని ఎలా చెప్పగలుగుతారు? చెప్పలేము. అయితే ఏమన్నాను? ఒకే పుత్రుడు ఉన్నాడు, వాడే పెద్దవాడు, వాడే చిన్నవాడు. ఆద్యంత వదే కస్మిన్, ఆది అంతము ఒకటిగానే ఉంటే ఏకస్మిన్, వాడే అంతము వాడే ఆది. అర్థమైందా? వాడే పెద్దవాడు, వాడే చిన్నవాడు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి అక్షరం ఏదైతే ఉందో అదే అచ్చనేది అంతముగా ఉన్నట్టు, అదే ఆదిగా ఉన్నట్టు. అయితే నీకు ఒక విషయం చెప్పారు. ఏమని? ఆదిగా ఉన్న అచ్చుని అంటే ఏం చేస్తాము? అది ఆదిగా అని అర్థం చేసుకుంటాం. ఇప్పుడు అంతంగా ఉన్న అచ్చుని, ఇప్పుడు ఎన్ని ఉన్నాయి అక్కడ? ఒకటే ఉంది కాబట్టి ఇప్పుడు అంతంగా అని అర్థం చేసుకుంటాం. అర్థమైందండి? మీ పెద్దవాడిని పిలవండి అంటే ఎవరిని పిలుస్తారు? శ్యాముని పిలుస్తారు. చిన్నవాడిని పిలవండి, మళ్ళీ వాడే శ్యామ్ వస్తాడు. అర్థమైందా? పెద్దవాడు అన్నప్పుడు వాడిని పెద్దవాడిగా స్వీకరించడం జరిగింది. చిన్నవాడు అన్నప్పుడు వాడినే చిన్నవాడిగా స్వీకరించడం జరిగింది. కానీ ఉన్న వ్యక్తి ఎవరు? ఒక్కడే. అర్థమైందా? సో ఇక్కడ చివరిగా అన్నప్పుడు చివరిగా అనే అర్థంతో తీసుకుంటాము, ఆదిగా అన్నప్పుడు ఆది అనే అర్థంతో తీసుకుంటాము. కానీ ఉన్నదేంటి? అదొక్కటే. అర్థమైందా అండి? అర్థమైంది. సో అయితే ఇప్పుడు ఉదాత్తము ఏమన్నాం? ప్రత్యయములో వచ్చినటువంటిది ఆది ఉదాత్తము. ఆది ఉదాత్తం అంటే ఇప్పుడు దీన్ని ఎలా తీసుకోవాలి? ఆదిగా తీసుకుంటాం అనమాట, అంతే. ఓకే, అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఉందో అదే ఉదాత్తము. క్లియరా? ఇప్పుడు 2, 3 వచ్చాయి అచ్చులు. అప్పుడు ఏం చేస్తారు? మొదటిగా వచ్చిన అచ్చును తీసుకుంటాం. అది మొదటి అచ్చుకి ఏమని పేరు? ఉదాత్తము. మొదటి అచ్చుకి ఏమని పేరు? ఉదాత్తము. ఉదాత్తము. ఎక్కడ వచ్చినటువంటిది? ప్రత్యయాలలో.
ప్రత్యయాలలో మొదటిగా వచ్చినటువంటిది ఏంటి? ఉదాత్తము. ఏ ప్రత్యయం ఇది? తా ప్రత్యయం ఏది? దేనికి సంబంధించింది? ధాతువుగా రెండే రకాల శబ్దాలు, ధాతు శబ్దం, ప్రాతిపదిక. ఉమ్, ధాతు శబ్దం. ధాతువుకి సంబంధించింది. అంటే ధాతువులో వచ్చే ప్రత్యయానికి ఏముంటుంది? ఆది ఉదాత్తము. అర్థమైందా? ధాతువులో వచ్చే ప్రత్యయానికి ఏముంటుంది? ఆది ఉదాత్తం. ఆది ఉదాత్తం. ఆదిగా ఉన్నది ఉదాత్తము, అంతే. అర్థమైందా? క్లియరా? క్లియర్ మేడం. ఓకే. అయితే ఈ 3వ సూత్రం ఉదాత్తం గురించి చెప్తున్నారు. ఓకే. తర్వాత ఇక్కడ 4వ సూత్రం చెప్పారు ఏమని? గుప్తిష్కిభ్య సన్ అన్నారు ఇక్కడ. అర్థమైందా అండి? అనుదాత్తం అంటున్నారు. సుప్పితో అంటే సుప్పు లేదా పిత్ అయినటువంటి ప్రత్యయాలు ఏవైతే ఉన్నాయో, సుప్పు లేదా పిత్ ప్రత్యయాలు. సుప్పు అంటే ఏమొచ్చాయి? ప్రాతిపదికలతో వచ్చేటువంటివి. వాటిలో ఏంటంట? అనుదాత్తము. అర్థమైందా? వాటిలో వచ్చేదాన్ని ఏమంటారట? ఆ స్వరం ఏముంటుంది అక్కడ? అనుదాత్తం. అనుదాత్త స్వరం. అనుదాత్తం. సో ఇప్పుడు మనకి సు అన్నాము. ఈ సులో ఉన్నటువంటిది ఏంటిది? ఇది అనుదాత్తం. అనుదాత్తం. అవులో ఉన్నది ఏంటిది? అనుదాత్తం. అనుదాత్తం. అర్థమవుతుందా? సో షప్ అన్నాము. షప్లో ఏంటి? అది పిత్. పిత్తులో కూడా ఏముంటుంది? అనుదాత్తం. ఆది ఏమన్నాం? అనుదాత్తవు సుప్పితో అంటే సుప్పులు అనుదాత్తాలే, పిత్తులు అనుదాత్తాలే. అర్థమేనా? అదే. మరి ఏం క్యారీ అయింది ఇక్కడ? ఆది. ఓకే. ఆది అనేది క్యారీ అయింది పైనుంచి. ఏమన్నాము? ఆది ఉదాత్తశ్చ అన్నాము. అన్నా ఆది ఉదాత్తము. ధాతువుకు వచ్చే ప్రత్యయములో ఆదిగా ఉన్నది ఉదాత్తము. మరి ఇంకోటి చెప్తున్నారు, అనుదాత్తవు సుప్పితో. అనుదాత్తము దేంట్లో? ఆదిగా. ఆదిగా ఉన్నది ప్రత్యయములో ఆదిగా. ఎలాంటి ప్రత్యయాలట? సుప్పు, సుప్పు ప్రత్యయాలు. తర్వాత పిత్. క్లియరా? సుప్పు ప్రత్యయాలు ఎన్ని ఉన్నాయి? 21. పిత్ ప్రత్యయాలు అనేకం కదా. సార్వధాతుకాలన్నీ పిత్ ప్రత్యయాలే. పిత్ అయితే సార్వధాతుకం అన్నాం కదా. సార్వధాతుకం పిత్ అయితే గుణం చేసుకున్నాము. షప్ ఉంది, ఇంకా కప్ ఉంది. సో అలాగనమాట. పకారం ఎత్తైన అన్ని కూడా పిత్తులు. సో అలాంటి ప్రత్యయాలలో అవి దేంతో వస్తాయి? ప్రాతిపదికలతో వస్తాయి. సుప్పులు దేంతో వస్తాయి? ప్రాతిపదికలతో వస్తాయి. ఇవి రెండిటితో రావచ్చు. ధాతువుతో రావచ్చు, ప్రాతిపదికలతో రావచ్చు. కానీ మరి ధాతువుకి ఏం చెప్పుకున్నాం? ఆల్రెడీ ఉదాత్తం అని చెప్పుకున్నాము. మరి పిత్ అయింది. సో ఇప్పుడు ఏది తీసుకోవాలి? జనరలైజ్డ్ తీసుకోవాలా, లేకపోతే పిత్ అని పర్టికులర్గా చెప్పింది తీసుకోవాలా? ఏది బలమైంది? పిత్ అని పర్టికులర్ గా చెప్పిందే తీసుకోవాలి. అది అర్థమైందా? సో ఇప్పుడు పిత్ అనేది ఏం తీసుకోవాలి? ఇప్పుడు ధాతువుకి 2 ప్రాప్తిస్తుంటే ఉదాత్తము ప్రాప్తించింది, అనుదాత్తము ప్రాప్తించింది అనుకోండి. సో అప్పుడు ఏది తీసుకోవాలి మనము? పిత్. సపరేట్గా డైరెక్ట్గా మంచిగా చెప్తున్నారు, ఇట్లా మెన్షన్ చేసి చెప్తున్నారు. ఇది ఒకటే కావాలి అని చెప్తున్నారు. కాబట్టి ఇది బలమైంది. అర్థమైందా?